ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువు నందు ప్రియమైన వారలారా, ఈ లెంట్ సీజన్లో అనేక మంది భక్తి శ్రద్ధలు కలిగినటువంటి విశ్వాసులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన కొరకు కనిపెడుతూ ఉన్నారు. నీవు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ కనిపెడుతూ ఉన్నావు గనక దేవుడు ఈ దినము మీకా గ్రంథము 7వ అధ్యాయము 11వ వాక్యము ప్రకారము వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది, అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో నీవు వినయముతో విశ్వాసముతో విధేయత కలిగి దేవుని కొరకు ఎదురుచూస్తూ, దేవుని కార్యముల కొరకు ఎదురుచూస్తూ, దేవుని కృప కొరకు కనిపెడుతూ ఉన్న నీవు నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడన్న ఆ విశ్వాసము ద్వారా దేవుడు నీ సరిహద్దు విశాలపరచబడి నీకు నెమ్మది కలగ చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీకా గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం చివరిలో నా దేవుడు నా ప్రార్థన ఆలకించును అనే మాట ఇక్కడ వాడబడింది. ఆ విశ్వాసముతో మీకా భక్తుడు ఈ మాట రాశాడు. కనుక ప్రభువు నందు ప్రియమైనటువంటి వారలరా, 11వ వచనములో నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అన్నప్పుడు ఆ గోడలు పడిపోయాయి, పతనమైపోయాయి, అవి శిథిలావస్థలో ఉండిపోయాయి. కారణం ఏంటంటే దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు ఆయా దేశాలకు చెదిరిపోయారు. అయితే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు ఇశ్రాయేలీలను సకల దేశముల నుండి తిరిగి వాగ్దాన దేశమునకు తీసుకొని వచ్చేదనని వాగ్దానం చేస్తున్నాడు. శిథిలమైన వారి గోడలు, శిథిలమైన వారి జీవితాలను ఆయన కట్టి వారి సరిహద్దు విశాలపరిచి వారిని బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల పక్షముగా దేవుడు చేయు అద్భుత కార్యములను వారు చూస్తారని వాగ్దానం చేస్తున్నాడు. నాటి రోజే కాదు, నేటి రోజులో కూడా నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెవు గనక ఆయన ఇశ్రాయేలీయులను ఎంత ప్రేమించాడో అంతకంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాడు గనక నీ కొరకు ఆ దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని సిలువకు అప్పగించాడు. సిలువలో ఆ యేసయ్య చనిపోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నిన్ను ఎంత ప్రేమిస్తూ ఉన్నాడంటే నీ జీవితంలో నీవు అనుకున్నది, ఆశించినది నీకు అనుగ్రహించాలని దేవుడు ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు. గనక ఈ వాగ్దానము ఈరోజు నీకు బయలుపరచడములో నీ సరిహద్దు విశాలపరచబడుతుంది అని, నీకు నెమ్మది కలుగుతూ ఉంది అని దేవుడు తెలియజేస్తున్నాడు. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒకటి కొరత ఉంటుంది, ఏదో ఒకటి కొదవ ఉంటుంది. నెమ్మది లేని జీవితాలు, నెమ్మది లేనటువంటి దినాలు, నెమ్మది లేనటువంటి గడియలు ఎన్నోసార్లు మన జీవితంలో మనము అనుభవించి ఉంటాం. కానీ దేవుడు ఈ కడవరి దినములలో ఆయన మాట్లాడుతూ బయలుపరిచిన వాగ్దానము నీ సరిహద్దు విశాలపరచబడుతుంది, నీకు నెమ్మది కలుగుతుంది. నీ జీవితంలో నీవు నెమ్మదిగా బ్రతికే రోజులు నేను నీకు అనుగ్రహించబోతూ ఉన్నానని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక దేని గురించి నీవు చింతించకుండా నీ చింతలన్నిటినీ ఎరిగిన దేవుడు ఆనాడు ఇశ్రాయేలీయులకు ఏ విధముగా వాగ్దాన దేశానికి తీసుకొని వచ్చి నెమ్మదిని కలగజేస్తానని వాగ్దానం చేశాడో దేవుడు నీ జీవితంలో కూడా నెమ్మది కలగచేయడానికి అద్భుతమైన కార్యాలు ఆయన చేస్తానంటున్నాడు. కనుక ఆ దేవాది దేవుడు నీ జీవితంలో నీ కొరకు ఆయన చేయబోయేటటువంటి అద్భుతమైన ఆ కార్యాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఆ గొప్ప కార్యాల ద్వారా దేవుని నామము యేసుక్రీస్తు వారి ద్వారా మహిమపరచబడాలి. అట్టి మహిమార్థమైనటువంటి జీవితంలోకి నిన్ను తీసుకుని వెళ్తున్న దేవునికి మహిమకరముగా నీవు ఉండాలని, నేను ఉండాలని నేడు దేవుడు తన వాగ్దానము ద్వారా మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో నీవు నెమ్మదిగా జీవించినప్పుడు అది దేవునికి మహిమ, దేవునికి మహిమ. అట్టి మహిమార్థమైనటువంటి జీవితమును దేవుడు యేసుక్రీస్తు ద్వారా నీకు కలుగజేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, దినము వెంట దినము, వాగ్దానము వెంట వాగ్దానము యేసుక్రీస్తు వారి ద్వారా మీరు మాకు ఇస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహిమ కలిగిన మా తండ్రి, మనుషులు మర్చిపోయినా నీవు మరవని దేవుడవని, నాడు ఇశ్రాయేలుడు చెదిరిపోయినప్పుడు వారిని విడిచిపెట్టకుండా వారిని మరల వాగ్దాన దేశానికి తీసుకొని వచ్చి వారికి అద్భుతమైన కార్యము వారి జీవితంలో జరిగించి
నాయన తిరిగి వారికి పూర్వకాలపు సమృద్ధిని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసినట్లుగానే ఈరోజు ఆ వాగ్దానము మా ప్రియ బిడ్డల జీవితాల్లో మీరు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా వారు నాయన ఈ వాగ్దానమును నాయన నమ్ముతున్న వారి జీవితంలో మీరు జరిగించి నెమ్మదిని కలగచేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ఈ వాగ్దానము పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సహాయము, నెమ్మది, విశ్రాంతి ఇప్పుడు ప్రభువు రాకడ పర్యంతము వరకు నీకు నీ కుటుంబానికి తోడై ఉండి నిన్ను నడిపించి బలపరిచి కాపాడునుగాక. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియమైన వారలరా, ఈ వాగ్దానం ఇతరులకు షేర్ చేసి రెండంతల దీవెన మీరు పొందాలని నా ప్రార్థన. ఆమెన్.